అబ్బా! ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అయినా అమ్మ బాబుల మీద తిని బతకడం కన్నా అంతకు మించి సుఖం ఉండదు. ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఏసీ యేసుకున్నంత ఉంటది. సర్లే ఈ రోజుకి అమ్మమ్మ దొరుకుతదిలే బకరాగడి. ఏంటి గుజరాత్ గెలిచినట్టు గుజరాత్ గెలిచినట్టుంది మ్యాచ్. ఇంకా ఈరోజు శాలరీ పడినట్టు ఉంది. ఇంక్రిమెంట్స్ కూడా పడ్డాయి. సూపర్ గుడ్. రే రమేష్! రే సురేష్, అరే రమేష్! సురేష్, అరే రే. అరే అరే హౌ ఆర్ యు రమేష్? రే నువ్వెలా ఉన్నారా? చాలా రోజుల తర్వాత కనిపించారా అరే నువ్వు? నేను చాలా రోజుల తర్వాత కనబడ్డం ఏంట్రా? నువ్వే చాలా రోజుల తర్వాత కనబెడతాను. సరే సర్లే ఏం చేస్తున్నావు? నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను రా. అబ్బా, ఏ జాబ్ చేస్తున్నారా? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నాను రా. నెలకు ₹1,00,000 శాలరీ రా. మరి నువ్వేం చేస్తున్నావురా? దేవుందిరా టీటీపీ. ఈటీపీ అంటే తినడం తినడం కొనుక్కోవడం. అయినా అమ్మ బాబులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే మనల్ని. అరే ఈ వయసులో అలా చేయకూడదురా. వాళ్ళ మీద ఆధారపడకూడదురా. ఇంకా నువ్వే వాళ్ళని చూసుకున్నట్టు ఉండాలిరా. సరే కానీ చాలా రోజుల తర్వాత కనబడ్డాం. పార్టీ చేసుకుందామా? సరే నీ ఇష్టం. ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్కి వెళ్దామా? ఇంకా ఐస్ క్రీమ్ ఏంట్రా? అప్పుడు బిర్యానీకి వెళ్దామా? ఓరే ఈ బిర్యానీలు కూల్ డ్రింక్లు ఇవన్నీ చిన్న బచ్చా గారు చేసే పనిరా. ఏం చేద్దాం మామ? లెటెస్ట్ థింక్ బిగ్ రా, లెటెస్ట్ థింక్ డిఫరెంట్. మరి ఏం చేద్దాం చెప్పు. బార్కెళ్ళి మందేద్దాం పద. ఆరా మందా? నువ్వు మందు తాగవా? అది తప్ప? తప్పే కదరా మామ మందు తాగడం. తప్పేం కాదురా, లేక 2 సంవత్సరాల తర్వాత కలిసావు, మినిమం ఉండాలి. మామ తప్పురా మందు తాగడం. అరే తప్పేం కాదురా. సరే మామ. సరేదా బార్కెళ్దాం పద. సరే మామ మందు తాగితే మా అమ్మాలు కొడతారేమోరా. మందు తాగితే అమ్మ నాన్న కొట్టడం కాదురా, మనమే తిరగాలి కొడేద్దాం. భయం వేస్తుందిరా ఆయన. అరే ఏం కాదు, నువ్వు రా, నేను చూసుకుని గుమ్మేద్దాం. సరే మామ. మామ ఇదే నా బార్ అంటే? దీన్ని ఎంత అందంగా ముస్తాబ్ చేశారేంట్రా? అవునురా, ఇదేరా బారు. ఇక్కడ ఇలాగే ముస్తాబ్ చేస్తారు. మనం ఇందులో మునిగి తేలిపోయి పరవలు దొంగలని ఇలా చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ దొరకని ఆనందం, కిక్కు అన్ని ఇక్కడ ఉంటాయిరా. నేను ముందే తొక్కేసినట్టు ఉన్నాను ఇవన్నీ. సరేదా మందేద్దాం. మామ చివరిసారి అడుగుతున్నాను, ముందు తాగితే ఏం అవ్వదు కదరా? అరే మామ, నా వల్ల నీకు ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు. నేను ఏమైందిరా మామ? కూర్చోరా. మందేద్దాం. రే వేరే ఇలా మామ మళ్ళీ అడుగుతున్నాను, ముందేస్తే మళ్ళీ ఇంట్లో కొడేస్తారు మామ. ఏ నేను చెప్పాను కదా, ఇప్పుడు వేస్తావు కదా, నువ్వు వాళ్ళు కొడతావు, వాళ్ళు ఇది కొడతావు, నీకు తెలిసిపోద్ది ఈరోజు. మామ ఇదేంటి మామ మందు ఇలా ఉంది? ఇదేనా మందు అంటే? అవును, ఇదేంటి మామ నీళ్ళలో ఉంది? మనందరికీ కిక్కిచ్చే రష్మిక మందన. ఎక్కువ మామూలుగా ఉండదు. అవునా మామ? దీన్ని ఎలా తాగాలి మామ? ఎలా తాగడం పెట్టరా, నీళ్ళలాగే తాగాలి. రా నేను వేస్తాను దానికి. ఇక గ్లాసులో పెట్టు. వీళ్ళందరూ మనలో చూస్తున్నారు. ఇప్పుడు చూడు, నీకు చెప్తాను ఎలా తాగాలి. మద్యపానం, మహదానందం, కంటిన్యూ చేయండి పోనీ. మద్యపానం, మహదానందం, ఏంటి బాబా ఇంత వికారంగా ఉంది, ఇంత చేదుగా ఉంది? మనం వికారంగా ఉండకుండా అదేమో కూలింగ్ కలుపుతుంది, తీయకుండా అలాగే ఉంటుంది. అలవాటు తాగే దా ఇంక పెట్టేదా గుర్తుండగా ఏం చెప్పాను? మద్యపానం, మహదానందం, మహానందం. మావా ఇందాకల మీద కొద్దిగా తీయగా స్మూత్ గా ఉంది మావా. అలానే ఉంటుందిరా మన డార్లింగ్ రష్మిగా మందానం మందేనా.
లవ్ యూ డార్లింగ్. అయిపోయిందా? మావా, ఇప్పుడు తల తిరుగుతుంది మావా. ఇంటికి వెళ్ళాలి మావా. ఇంటికి ఎవడు వెళ్ళమన్నాడు రా నిన్ను? అది అలా ఇలా మూడు పడుకో, సాయంత్రం అవుతే మళ్ళీ వేసేద్దాం. లేదు మామ, నేను వెళ్ళిపోతాను మామ ఎలాగైనా. అరే సరే, మళ్ళీ రేపు కలుద్దాం అయితే. రేపు ఎందుకు మామ? ఏ ఒక్కరోజు వచ్చి మానేస్తే మన ఫీల్ అయిపోతురా. రే మామ, అయినా రేపు రావడానికి నా దగ్గర మందు తాగడానికి డబ్బులు లేవు మామ. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ₹1,00,000 జీతం, డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారా నిన్ను? రే మామ, ఈ నెల ఈఎంఐలు కట్టేశాను మామ. మా చర్చిలో ఏదో ప్రోగ్రామ్ ఉందంటే టైంకి డొనేట్ చేశాను మామ. పైసలు లేవు, 10K ఇచ్చాను. ప్రోగ్రామ్ ఉంది, పైసలు ఇచ్చాను, ఇవన్నీ ఒక్క లక్కోరు పనులు రా. ఈ జిందగీ ఉంది, గిసింది ఎంజాయ్ చేయడానికి రా. మరి ఏం చేద్దాం? పని చేయి, దొంగతనం చేశాను. దొంగతనమా? నేనా? మరి నేనా? మామ, దొంగతనం తప్పేమోరా. రే 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 రే, నేనేమన్నా పక్కింట్లో దొంగతనం చేయమన్నానా, లేకపోతే మన బంగారు కొత్త ఇంట్లోకి వెళ్తే అమ్మానన్నా? మీ ఇంట్లోనే కదా. సరే మామ, ఏదో చేస్తాం మామ. తెచ్చే రేపు. సరే మామ, తప్పదా మామ? తప్పదు. సరే మామ, నీ కోసం ఏదో ఒకటి చేస్తాం మామ. లేకపోతే ఇగో ఈ డార్లింగ్ చూసావు కదా, మస్తు ఫీల్ అయిపోయి బాధపడిపోతుంది. సరే మామ, ఏదో ఒకటి చేస్తాం మామ. సరే, మరి నాకు కూడా డ్రింక్ తాగాలనిపిస్తుంది మామ. లైన్లోకి వస్తున్నా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మామ. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? ఇంత లేట్ వేసావు, నువ్వు రావేమో అనుకున్నాను తెలుసా. కాదు మావా, నువ్వేమో దొంగతనం చేయమన్నావు. మా నాన్న 4 షర్ట్లు వేసుకుంటాడు, అందులో మా అమ్మ వచ్చి 2 షర్ట్లు పట్టుకెళ్ళిపోతే మిగతా 2 షర్ట్లలోనూ ఒక షర్ట్లో డబ్బులు ఉన్నాయి. ఎన్నో ఎత్తుక్కుని ఇప్పుడు కొత్తప్పటికి ఈ డబ్బులు నాకు వచ్చాయి మావా. నాన్న 4 షర్ట్లు వేస్తాడా? గట్టిగా ఉంటాయి అయితే. గట్టిగా ఉంటాయి మావా, అందుకే సరే. టైం పట్టింది. సరేరా మామ, చాలా టైం అయిపోయింది. బాగా ఉత్సాహపడుతున్నట్టున్నావు మందాన కోసం. బేరద్దా పెట్టే. అది కాదు మామ, మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు మామ? అరే అందరూ బాగానే ఉన్నారు బా. అరే అవునరా, ఫస్ట్ మా మంది అర్థం, తర్వాత ఏదైనా. మర్చిపోయా. లేదు మామ, మద్యపానం మహామృతం. మహామృతం అమ్మా, చాలా తీగుంది బాబా, చాలా తీగుంది. లైన్లోకి వచ్చాము, నువ్వు కూడా ఏముంది మామ? ఇక్కడ మామ, ఇక నుంచి నేను కూడా మందు వేస్తాను మామ. హైదరాబాద్ లో ఒక్కనే. మామ నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాడు. ఏమైంది మామ? మరి లేకపోతే నన్ను ఉంచుకొని ఒకటే ఎలా రాస్తాను? లేదు మామ, నేను ఉన్న 2 రోజులు నీతో తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక్కడిని తోతాను మామ. అరే మామ, మన పెద్దలు ఏం చెప్పారు? ఏం చెప్పారు మామ? ఇక జిందగీ ఉన్నది, ఈ జిందగీలో ఇక్కడ ఉన్న రోజు నలుగురినైనా వేసుకెళ్ళిపోవాలి మనం. అది బారికైనా చావుకైనా అట్లుంటది మనతోటి. మామ, నలుగురిని బాగు చేయాలంటే పెద్ద సమస్య కానీ పాడు చేయడమే కదా. చిటికలో చేసేస్తా. ఓకే కమాన్. అరేగా మామ, నీకు రోషన్ గారు ఎరికారా నీకు? మామ, రోషన్ గారు నాకు టచ్ లోనే ఉండండి. వాడేదో బెంగళూరులోని మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మామ. 2 లక్షల శాలరీ, మస్తుగా ఉన్నాడు వాడు. ఏంటి? అరే ఈ జాబు 2 లక్షల శాలరీయా? అవును మామ, 2 లక్షలు. మన ఫ్రెండ్ గాడే కదా మామ. 2 లక్షల శాలరీ అంటే మనకి కూడా హ్యాపీయే కదా మామ. ఆడు మన ఫ్రెండ్ కాదురా బాబా. ఏమైంది మామ? ఆడికి ఇంటర్లో ఉన్నప్పుడు ఫుల్ గర్వం పొగరు ఆడికి డబ్బు ఉందని. ఆడు ఇంటర్ ఎగ్జామ్స్ లోని చిన్న చూపించడం పాస్ అయిపోతుందని చెప్పారు. ఆడికి చిన్నది కూడా చూపించలేదు. నా కొడుకు వల్ల ఈ రోజు ఇలా టీటీపీలో తిరగాల్సి వస్తుందిరా. ఇద్దరి మధ్య అంత జరిగిందా మామ? ఆడు మన ఫ్రెండ్ కాదురా రమేష్. మామ, అది తప్పు మామ, అలా చేయకూడదు మామ. తప్పేం కాదు, నువ్వు ఎలాగైనా సరే ఏదోటి చేసి జాబ్ పీకించాడు, రోడ్డు మీద లాగేరా నువ్వు. మామ, అలా అసలు చూపించకూడదు మామ.
అది తప్పు మామ, అబద్ధ సాక్ష్యం పలకూడదు మామ. ఆడు మన ఫ్రెండ్ కాదురా రమేష్, నువ్వు ఎలా అయినా సరే ఆడు ఉద్యోగం పీగించాను ఏదో సరే మీద మామ, పెట్టి. నీకోసం ఏదో ఒకటి చేసి వాడి జాబ్ రారు, వాడు రోషన్ గారి జాబ్ పీకిసి రోడ్డు మీద పడినట్టు చేస్తాను మామ. సబాస్రా, ఆడి క్యారెక్టర్ బాగాలేదని చెప్పి బ్యాక్లాగ్ లో ఉన్నాయి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయించారు. సరే మామ, నీకోసం ఏదో ఒకటి చేస్తాను. నా ఫ్రెండ్ అనిపించుకున్నారా నువ్వు? సరే మామ, అయితే బాయ్ మామ. సరే మామ, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాం మరి? రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను మామ. సరే వెళ్దాం అయితే పాడికి. సరే మామ. అరే రమేష్, ఏమైంది మామ? అమ్మాయిరా అవును మామ. రుక్మిణి రా మన ఇంటర్. అవును మామ, తెలుస్తుంది. అది ఇంటర్లో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి అవును మామ. నువ్వు ఎలాగైనా సరే దాన్ని ట్రాప్ చేసి పడేయాలరా. తప్పు మామ, ప్రేమ దోమ అమ్మాయిలతో ఇవన్నీ తప్పు మామ. పైగా అతను ఇంకొకరు భార్య కూడా అలా చెయ్యకూడదు మామ. అయితే ఆంటీ లవ్ చేయరా? ఆంటీలకి బాయ్ ఫ్రెండ్లు వద్దా? నువ్వు ఎలాగైనా సరే ట్రాప్ చేసి ఎంజాయ్ చేయి. సరే మామ, ఏదో చేస్తాను మామ, నెంబర్ సంపాదించు మామ. సరే, గుర్తుంది కదా? మామ గుర్తుంది మామ. అన్నీ చేసు, ఇది ఒక్కటి మాత్రం మర్చిపోక చేసే. శ్రావణి, నీ బోర్డు చూపి. ఏంట్రా నేను కదలట్లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను. ఏంట్రా రే, నన్ను ఏదో శక్తులు లాగుతున్నారా? రే వదలంట్రా, నేను వెళ్ళావురా. రే వదలంట్రా, రే ఏదో నన్ను శక్తులు లాగుతున్నాయి. ఏంటి నేను ఇలా ఇరికిపోయాను? రే వదలంట్రా, నన్ను అసలు కదలనట్లేదు. ఏంటి బ్రదర్ ఎక్కడ ఉన్నా? ఏం లేదు, అలా జాలీగా ఉన్నాను. జాలీగా ఉన్నాను. ఓకే ఓకే బ్రదర్. రే వదలంట్రా నన్ను. రే నేను కదలలేకపోతున్నాను. వాళ్ళు మళ్ళీ వచ్చాను. ఏంటి బ్రదర్ ఇంకా ఎక్కడే ఉన్నా? ఏం లేదు, వెళ్ళు. ఏంటి ఎప్పుడు సంతోషంగా ఉండి అందరినీ నవ్విస్తుండేవాడు, ఇంత చిరాగ్గా ఏదో బాధలో ఉన్నట్టున్నా? ఏ జాన్, చెప్పు ఏ జాన్, చెప్పురా ఏ జాన్, చెప్పురా. ఏ జాన్, నేను ఇక్కడ ఇరికిపోయాను రా. ఏంటి ఇరుక్కుపోయావా? ఇరికిపోయాను రా, ఇక్కడ నుంచి రాలేకపోతున్నాను రా. ఎలా రా? ఏమో నన్ను ఏదో శక్తి లాగుతున్నట్టు అనిపిస్తుంది రా. నేను రావట్లేదు రా జాన్, నన్ను ఎలాగైనా కాపాడరా. ఎలా రా? ఏమో రా. అరే నువ్వు నా friend. నేను ఎలాగైతే నేను కాపాడుతాను. ప్లీజ్ రా, నన్ను కాపాడరా. సరే నేను కాపాడుతాను. నన్ను లాగరా, పట్టుకోండి. ఏంటో జాన్ అలా పడిపోయావు, రెండు చేతులతో రే లాగరా. కంగారు పడక, నేను తీసుకొస్తాను, సన్నంగా ఉన్నాను. నా ఫ్రెండ్ పేలాన్ని తీసుకొస్తున్నాడు. వస్తాను, 5 నిమిషాలు ఆగు అక్కడ ఉండు. వస్తాను, వచ్చేస్తున్నాను. రే నాకు భయం వేస్తుందిరా. రే రారా జాన్, ఎంతసేపు అయిందిరా ఇది? రే ఎవర్రా ఇతను? నా ఫ్రెండ్ పేలవాన్ రా, బాడీ బిల్డర్, పెద్ద బాడీ బిల్డర్ అన్నమాట. నిష్ఠాన్ రా. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. సరే లాగేయండి సార్. నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్ ఏంటి సార్ మీరు అలా పడిపోయారు? సార్ రెండు చేతులతో లాగండి సార్. జాన్ ఈసారి ఇద్దరు కలిసి లాగండి రా. జాన్ నన్ను ప్లీజ్ రా, ఎలాగైనా కాపాడండి రా. జాన్ ఏంట్రా మీరు అలా పడిపోతున్నారు? నన్ను ఎలాగైనా కాపాడండి రా. కన్నుతో మీ కన్నులు లాగలేకపోయాను రా. మీ కన్నులు ఏదో శక్తి ఉందా మరి కాదురా. జాన్ ప్లీజ్ రా, నన్ను ఎలాగైనా కాపాడరా. నేను ఇక్కడి నుంచి రాలేకపోతున్నాను రా. అరే నా ఫ్రెండ్ తీసుకొచ్చాను, అతను పెద్ద బాడీ బిల్డర్. నువ్వు నా ఫ్రెండ్ రా, నేను కాపాడుతాను రా. కాపాడరా మరి. నీలో ఏదో శక్తి ఉంది రా, నేను ఏదో ఆత్మ పీడిస్, నేను అందుకే లాగా. నా దగ్గర ఏం అవసరం లేదు, నాకు భయం వేస్తుందిరా. ఏదో భూతం రా అది. నా భూతం ఏమీ లేదురా.
లేదా భూతం ఉంది లాగేస్తుంది. ఎలాగైనా కాపాడరా నువ్వు నా ఫ్రెండ్ నేను కాపాడుకుంటాను రా. ఎవరినైనా తీసుకురారా. నేను ఒక భూత వైద్యురాన్ని తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. భూత వైద్యురాలా? మంత్రికి రారా, నాకు భయం వేస్తుంది. ఇక్కడే ఉండు 5 నిమిషాలు. బేగ తీసుకురారా. తీసుకొస్తాను. ఏ జాన్, బే రారా. ఇది ఎవరో వదలట్లేదు. నన్నెవరు ఏమి చేయలేరు. నేను అందరి ఆట కట్టిస్తా, అందరి బండారం బయట పెట్టిస్తా. గుస్సా గుసగుసా. మేడం ఎవర్రా జాన్, వీళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారు. చెప్పాను కదా మాంత్రికురాలని సేవుడే. అమ్మా ఇద్దరినే మీరు విడిపించాలమ్మా. ఈయన గురించేనా నువ్వు చెప్పింది? అవునండి. బాగా పట్టేసి ఉన్నాడు ప్రేతాత్ముడు. గుస్సా గుసగుసా గుస్సా గుసగుసా. బయటికి రా. రాలేకపోతున్నాడు. హైబ్రిడ్ గుస్సా, బయటికి రా. బాగా పట్టేసి ఉన్నాయి బిడ్డకి. బాబు వెళ్ళరామ్మా. నా వల్ల కావట్లేదు కానీ నేను వెళ్ళిపోతాను. కథ నాకు మీరే ఎట్లా చేసి మా వాడిని కాపాడాలండి. నేను చేయలేకపోతున్నాను బాబు. ఒకసారి చివరిగా ఒకసారి ప్రయత్నించండి. సరే, నీ కోసం నీ ఫ్రెండ్కి ఓ పూజ చేసి మంత్రం చెప్తాను. అలాగే ఆ మంత్రం 2 సార్లు నువ్వు తూచి తప్పకుండా చెప్తే ఖచ్చితంగా నువ్వు విడుదలవుతావు. మంత్రం విను. వింటున్నావా? గుస్సా గుసగుసా గుస్సా గుసగుసా 2 సార్లు చెప్పు. గుస్సా గుసగుసా గుస్సా గుసగుసా. కదులువయ్యా. అయ్యో అడిగయ్యో. అబ్బా నా వల్ల కావట్లేదమ్మా. చెప్పిన మంత్రం చెప్పాను కానీ నేను ఏమి కదలలేకపోతున్నాను. మళ్ళీరా మళ్ళీరా. గుస్సా గుసగుసా గుస్సా గుస్సా గుస్సా. బాబు ఇట్రా. నా వల్ల కావట్లేదు కానీ ఇంకింతే. నేనైతే ఏం చేయలేను. అదేంటమ్మా మీకు బోల్డ్ శక్తులు ఉన్నాయి, మీరు వెళ్ళిపోతే అలాగా. ఏమని మించిన శక్తులు ఉన్నాయి, మీరు వెళ్ళిపోతే అలాగా. ఏదో చెయ్యరా. నువ్వు నా ఫ్రెండ్ నేను నన్ను కాపాడరా. ఈ దండ తీసిరా. కాపాడు కానీ నేను రక్షించలేకపోతున్నాను. నేను లాగాను. కొన్ని నేను వీక్గా ఉన్నాను అనేసి పేలవాన్ని తీసుకొచ్చాను. పేలవాన్ కూడా ఎయిట్ చేయలేకపోయాడు. మంత్రగతిని తీసుకొచ్చాను, ఆవిడ కూడా ఎయిట్ చేయలేకపోతుంది. ఇంకా ఆ దేవుడు నేను కాపాడాలి. నీలో ఏదో భూతం ఉంది. భూతం అయితే ఉందరా. అయితే సారీ, జాగ్రత్త. బయట అదే బయట పడలేక కనిపించు, తర్వాత చూద్దాం. రే నువ్వు నా ఫ్రెండ్ రా, కానీ నేను కాపాడలేకపోతున్నాను. హలో బ్రదర్, ఏంటి నేను 3 రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? హలో బ్రదర్, ఏంటి ప్రాబ్లం? మీరు ఏంటి ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సహాయం చేస్తాను. లేదు బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో కష్టాల్లో ఉన్నారని, మీరు ఏదో ఇరుక్కుపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి చెప్పండి, పర్వాలేదు. నేను ఏం చేయలేకపోవచ్చు, కానీ నా వెనక మాత్రం నా దగ్గర మీ దేవుడు నన్ను కాపాడేస్తాడు. ఖచ్చితంగా కాపాడతాడు. అదిగో అయితే ప్రాబ్లం చెప్తున్నాను. నేను 3 రోజుల నుంచి ఇక్కడ ఇరికిపోయాను. ఎవరు బయటకు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కానీ నన్ను బయటకు లాగలేకపోయారు. మీరు మీ దేవుడు ఏదో కాపాడుతాను అంటున్నారు కదా, ఏదో చెయ్యండి బ్రదర్. నా ప్రాబ్లం చెప్పాను కదా బ్రదర్, మీ దేవుడు కాపాడతాడు కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. ఎలాంటి సమస్య ఉన్నా ఆయన మనం మొరపెట్టుకుంటే విడిపిస్తాడు. నేను నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేయించుకుంటారా? సరే అయితే నేను ప్రార్థన చేస్తాను. మీరు నాతో పాటు కళ్ళు మూసి ఏకీభవించండి. ముందుకు రండి.
పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభా నైనా ఇదిగో తండ్రి ఈ బిడ్డ తండ్రి ఈ లోకాశలో చిక్కుపడిపోయినైనా అనేకమైనటువంటి అవలక్షణాలతో తండ్రి మద్యపానంలోని వ్యభిచారంలో అసూయ చేత బంధించబడినైనా తన రక్షణ పోగొట్టుకుని తండ్రి నీ కోసం తండ్రి మొరపెడుతున్నాడు మా ప్రభా. అవును మా ప్రభా తండ్రి, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడే అన్నారు మా ప్రభా. మీకు మొరపెడితే మాకు సమాధానం దయచేసే దేవుడే అన్నారు కాబట్టి తండ్రి మా ప్రభా ఎప్పుడైనా ముట్టండి, స్వస్థపరచండి అయినా తండ్రి ఈ వ్యాధుల నుంచి నైనా ఈ లక్షణాల నుంచి తండ్రి ఈ బందీ నుంచి యేసు నామములో విడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ నాకు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా భలేగా ఉంది, ప్రశాంతంగా ఉంది బ్రదర్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నన్ను ఏది చేయలేకపోయారు కానీ మీ మాటలతోనే నన్ను విడిగొట్టారు బ్రదర్. నేనేం చేయలేదు, నేను నడుపుకున్న దేవుడు గొప్పవాడు, ఆయన చేసిన కార్యం ఇది. కాబట్టి నువ్వే కాదు, చాలా మంది లోపల రక్షణ కలిగిన వారు లోపల పడిపోయి వాళ్ళు రక్షణ పోగొట్టుకొని ఇలా బందీల్లో చిక్కడిపోయి అనేకమైన బాధలతో ఉంటున్నారు. నాతో పాటు మన అందరికీ కూడా ఆదరణ కలుగు చేసే దేవుడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తాడు. అందువల్ల నా అనుకున్న చేసిన దేవుడి చేసిన గొప్ప కార్యం. ఓకే బ్రదర్, నేను కూడా ఇంకా ఏసీని వెంబడిస్తాను బ్రదర్, జీవితంలో పశ్చాత్తాపం పడి జీవిస్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. థ్యాంక్ యూ వెరీ మచ్.